ఏంటంటే ఈ ఉప ఎన్నిక అనేది ప్రధాన ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఈ లోకల్ బాడీ ఎన్నికల మీద ఎక్కువ ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 10 స్థానాలు ఎవరైతే ఎమ్మెల్యేలు సో ఇప్పటికే రాజీనామాకి సిద్ధంగా ఉన్నారో సో వీళ్ళ మీద కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అధికార పార్టీ ఒకవేళ ఇక్కడ ఓడిపోతే. ప్లస్ ఏంటంటే ఇది ప్రధాన ఎన్నికకైతే ఎటువంటి ఇదైతే ఉండదు. ఎందుకంటే మునుగోడు చూసాం మనం, మునుగోడులో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ప్రధాన ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయింది. సో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనే ప్రధాన ఎన్నికకి మనం తీసుకోలేం. కానీ లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే రాబోతా ఉన్నాయో ఒకవేళ పెడితే సో జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఉప ఎన్నికలు ఎక్కడెక్కడైతే రాబోతా ఉన్నాయో ఖైరతాబాద్ కావచ్చు, లేదా మన సేడ్లింగంపల్లి కానీ, లేదా పటాన్ చెరువు కానీ, ఈ ఎన్నికల మీద ఎక్కువ కొంత ప్రభావం కనపడతాం. అంటే ప్రజలు కూడా డిసైడింగ్ ఎట్లా ఉన్నారు అనే మూడ్ ఆఫ్ పబ్లిక్ అనేది ఎక్కువ కనపడతా ఉంది. సో ప్రధాన ఎన్నికకైతే దీని ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ రాబోయే ఎన్నికల మీద మాత్రం చాలా గట్టి ప్రభావం ఉంటుంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే మన దానం నాగేంద్ర గాని, లేదా మన కడియం శ్రీహర్ గాని, వీళ్ళిద్దరూ కూడా స్పీకర్ కి రిప్లైబుల్ అయ్యి. సో అంటే ఈ 2 స్థానాల్లో వచ్చే ఛాన్స్, ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉంది అనేది అవసరమైతే 10 స్థానాలు వాళ్ళు ఇప్పటి వరకు స్పందించలేదు, స్పీకర్ లెటర్ కి స్పందించలేదు. సో మరి ఈ ఎలక్షన్ తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుని ఒకవేళ ఇక్కడ గెలిస్తే మనం దానికి రిప్లై ఇచ్చి రాజీనామా చేద్దామని కానీ, లేదా గెలవకపోతే దీన్ని మళ్ళీ కొన్ని రోజులు సాగనంపుదామనే దాని మీద కానీ వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. సో ఏదైనా కానీ ఉప ఎన్నికల మీద దీని ప్రభావం ఉంటుంది, లోకల్ బాడీ ఎన్నికల మీద ప్రభావం. ఏ పార్టీ గెలిచినా వాళ్ళకి ఇక నెక్స్ట్ గ్రాఫ్ వేరేలా ఉంటుంది. అవును. సో అంటే ఒకవేళ కాంగ్రెస్ గెలిచే ప్రయత్నం చేసినప్పటికీ ఈ ఓటర్ ఫేక్ కార్డ్స్ అనేవి మనం చూసినాం. ఇప్పుడు అసలు జూబ్లీ హిల్స్ లో ప్రతిసారి పోలింగ్ అనేది చాలా తక్కువ జరుగుతున్నప్పుడు అంతమంది ఓటు ఎట్లా వేస్తారు? ఒకవేళ అంటే గత ఎలక్షన్స్ మనం చూసుకున్నట్టయితే, రిపోర్ట్ చూసుకున్నట్టయితే ఆ సంచులలో మీరు చూసినట్టయితే మొత్తం సంచులలో ఓటర్ ఐడీస్ అనేవి మనం చూడడం జరిగింది. ఇవన్నీ కూడా చూపిద్దాం. యా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఎంత ఘోరం అంటే అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో బీహార్ ఎన్నికలు కానీ ఢిల్లీ విషయానికి వస్తే నేషనల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమో దొంగ ఓట్లు పడుతున్నాయి అని చెప్పి ఆయన ప్రజెంటేషన్, మామూలు ప్రజెంటేషన్ కాదు, పీపీటీ ఇస్తాడు. ఇచ్చి ఇగో బీజేపీ హయాంలో ఇట్లా ఉంది దొంగ ఓట్లు, ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నాడండి మొన్న, ఒకే ఇంట్లో దాదాపు ఒక 40-50 మంది ఒకే ఇంట్లో ఉన్నారు, 66 మంది ఒకే ఇంట్లో ఉన్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నేషనల్ న్యూస్ ఛానల్స్ నిజమేనా అని చెప్పి డోర్ నెంబర్ 26 అనుకుంటా సో వెళ్ళడం జరిగింది. ఇక్కడేమో తెలంగాణ కాంగ్రెస్ లో మరి రాహుల్ గాంధీకి అవి పట్టట్లేదా, మరి ఎట్లా ఫేక్ ఐడి సృష్టిస్తా ఉన్నారో. ఇవన్నీ ఫేక్ ఓటర్ ఐడీస్. మళ్ళీ ఎవరిప్పుడు సిపి ఎవరు? సజ్జనార్. మరి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారి ఆధ్వర్యంలో సజ్జనార్ గారు లాంటి వ్యక్తి, ఒక పవర్ఫుల్ పర్సన్ ఉండగా ఈ ఫేక్ ఓటర్ ఐడీస్ అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు సజ్జనార్? హైలైట్ ఏంటంటే వీళ్ళందరూ ఇంతగానో ఓపెన్ గా చెప్తున్నా దొంగ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నా కూడా ఈసీ ఇప్పటి వరకు కూడా దాని మీద రియాక్ట్ అవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక చోట ప్రాబ్లం ఉన్నప్పుడు దాని మీద దర్యాప్తు అయినా చేయాలి, లేకపోతే దాని మీద ఒక రిప్లై ఇవ్వాలి, ఇది తప్పు లేదా ఇది కరెక్టే, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి మేము పట్టుకుంటున్నాం అనేది. కానీ ఇప్పుడు దాకా అక్కడి నుంచి రిప్లై రాలేదు. అంటే అర్థం ఏంటి, ఈసీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఏం జరుగుతుందా అనేది తెలియట్లేదు. నిన్న హరీష్ రావు గారు ఇచ్చారు, మరి వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి? ఈసీ నిజమే దొంగ ఓట్లు ఉన్నాయి, దీన్ని మేము కన్సిడర్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడ జరగకుండా చూసుకుంటామని కానీ, లేదంటే వీటిని రెక్టిఫై చేస్తున్నామని కానీ, వాస్తవమా లేదా తప్పు అనేది కూడా చెప్పాలి కదా. అప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ నిజమా అబద్ధమా అని కూడా ప్రజలకు తెలియాలి. కానీ దాని మీద ఎటువంటి రిప్లై లేదు ఇప్పటి వరకు. మరి ఈసీ ఎందుకు ఇంత దోబిచ్చిలాట ఆడుతుంది అనేది కూడా ఒక సస్పెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సరే అది ఓకే, ఇప్పటి వరకు దాని మీద ఎట్లాగో ఏం లేదు. బహిరంగంగా బూత్ల దగ్గర పెట్టండి ఆ వీడియో. కాంగ్రెస్ పార్టీ టీషర్ట్లు వేసుకొని మరి ప్రచారం చేస్తా ఉంటే అధికార పార్టీ, మరి రేవంత్ రెడ్డి గారు ఏం హింట్ ఇస్తున్నారు? ఎందుకు వచ్చింది ఈ టీషర్ట్లు, ఎందుకు వేసుకున్నారు వీళ్ళు? వేరే టీషర్ట్స్ లేవా?
ఇది అంటే ఇప్పుడు నిన్న కూడా మీరు చూడొచ్చు ఇక్కడ బూత్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టీ షర్ట్లు వేసుకొని బహిరంగ ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్గా అదంతా కూడా నిషేధము. ఇక్కడ ఉంటాడు మన పోలీస్ ఆయన ఉంటాడు ఇక్కడ, మీరు చూడొచ్చు ఇక్కడ పోలీసులే. మరి దీనికి సజ్జనార్ గారు సమాధానం చెప్పాలి. దీనికి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఎట్లా వీళ్ళని ఎలా అలౌ చేస్తున్నారు, మీరు ఏ రకంగా అలౌ చేస్తున్నారు పోలింగ్ బూత్స్ దగ్గర? తప్పు ఎవరేస్తే తప్పే. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కండవాలు వేసుకున్నా, కారు గుర్తు పట్టుకున్నా, ఏ గుర్తు పట్టుకున్నా, లేకపోతే బీజేపీ